హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలతో జున్ను ఎలా చేయాలో చూసేద్దామండి. కొబ్బరి పాల వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. కొలెస్ట్రాల్ ప్రాబ్లం తగ్గుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా అయితే కాపాడుతుంది. కొబ్బరి పాల వల్ల మన కండరాలు మెరుగుపడతాయి, బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు అయితే పుష్కలంగా ఉంటాయండి. హెయిర్ ఫాల్ అవ్వకుండా, అలాగే మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ని కూడా చాలా వరకు అయితే తగ్గిస్తుందండి కొబ్బరి పాలు అనేటివి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కొబ్బరి పాలతో ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామండి. ఒక కప్పు పచ్చి కొబ్బరిని అయితే సన్నగా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. దీనంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకొని అయితే చక్కగా కొన్ని వాటర్ పోసి అయితే అంతా కూడా గ్రైండ్ చేసుకుందాము. వాటర్ పోసుకుంటూ అయితే మధ్య మధ్యలో మెత్తగా అంతా కూడా గ్రైండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే అంతా కూడా గ్రైండ్ చేసుకొని ఇక్కడ నేనైతే ఒక స్ట్రైనర్ని అయితే తీసుకున్నాను. మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి తురుమునంతా కూడా ఈ స్ట్రైనర్లోకి వేసుకొని అయితే పాలు అనేటివి సపరేట్ చేసుకుంటున్నానండి. ఇలాగ ఒక గరిటె సహాయంతో చక్కగా కలుపుకుంటూ పాలనైతే వడగట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చేసుకోవాలండి. ఇందులోనే ఒక కప్పు షుగర్ని అయితే వేసుకుంటున్నాను. ఇదంతా కూడా చక్కగా కలిపేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందామండి. పెట్టేసుకొని ఇలాగా షుగర్ అంతా కరిగేలాగైతే కరిగించేసుకుందాము. ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సూజీ రవ్వనైతే మెత్తగా పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. దీన్ని కొద్దిగా వేసుకుంటూ అయితే కలుపుకుందాము, ఉండలు అనేది కట్టుకోకుండా. ఇది కలుపుతూనే ఉండాలండి, లేదంటే త్వరగా ఉండకట్టేస్తుంది. మధ్య మధ్యలో పిండి అనేది ఆగిపోయి ఇలా కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదండి, మొత్తం పాలు అనేవి చిక్కబడుతూ వస్తున్నాయి కదా. ఇలాగైతే ఒక 10 to 15 minutes వరకు అయితే కలుపుకుంటూనే ఉడికించుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అయితే చక్కగా కలిపేసుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు అనేది మాడిపోతుంది లేదా ఉండలు కట్టేస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు అయితే ఉడికించుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసేసి అయితే ఒక 10 minutes బయట పెట్టి అయితే చల్లార్చుకోవాలండి. దాని తర్వాత 2 hours ఫ్రిడ్జ్లో పెట్టి అయితే బయటకైతే తీసుకొని చక్కగా కేక్ లాగా కట్ చేసుకొని తినేయడమే అండి. చూస్తున్నారు కదా, 2 hours ఫ్రిడ్జ్లో పెట్టి అయితే తీసేసాను. ఎడ్జెస్ అన్నీ కూడా చక్కగా ఒక స్పూన్ సహాయంతో కానీ చాక్ సహాయంతో కానీ ఎడ్జెస్ అన్నీ నీట్గా కట్ చేసుకొని అయితే తీసుకొని తినేయడమే అండి. చూస్తున్నారు కదా, అచ్చం రియల్ జున్ను లాగానే ఉంటుంది, కాకపోతే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ. ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా అంటే చాలా నచ్చుతుందండి. ఇలాంటి మోర్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.